మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. జగన్ తిరుమలకు వెళ్లే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన తిరుమలకు వెళ్లనున్న జగన్ 28వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు. లడ్డు వివాదం వేళ జగన్ డిక్లరేషన్ పై చర్చ జరుగుతోంది. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తమపైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ చెప్తున్నారు. దీంతో 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే జగన్ మతస్థుడని శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో సహా ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లడ్డు వివాదంపై స్పందించిన సమయంలోనే చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గతంలో జగన్ తిరుమల దర్శనంకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే పలుమార్లు జగన్ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు కాబట్టి డిక్లరేషన్ ఇప్పుడు అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ టీడీపీ మరియు బీజేపీ నేతలు జగన్ తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకుని మాత్రమే అనుమతించాలని టీడీపీ అధికారులు కోరుతున్నారు. ఇక దీంతో మంత్రి పయావుల కేశవ్ సైతం తాజా ప్రెస్ మీట్ లో ఇదే డిమాండ్ చేశారు. అదే సమయంలో మరో అంశం తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఈ డిమాండ్ వేళ జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది. దీంతో జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే అంశం ప్రస్తుతం రాజకీయంగా ఉత్కంఠను రేపుతుంది. 2012లో జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు జగన్ ను డిక్లరేషన్ పై సంతకం కోరారు. కాగా తాను 2009లోనే డిక్లరేషన్ ఇచ్చానని జగన్ చెప్పినట్లు, ఆ సమయంలో యువగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినట్లు వారికి వార్తా క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా వార్తా సారాంశం. ఇక అదే నిజమైతే ఇప్పుడు మళ్ళీ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కావాలని జగన్ తిరుమల వెళ్లకుండా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం నాయకులు అడ్డుపడుతున్నారని వైసీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ ని తిరుమలలో అడుగు పెట్టకుండా అడ్డుకునే వారికి ఇది పెద్ద షాక్ అని వారు అభిప్రాయపడుతున్నారు.